అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతికి కోనసీమ ఎందుకు వెళ్తారు అనే దానికి ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తున్న వాటిని కనుక మనం చూస్తే అసలు ఇక్కడ ఇంత అందమైన రంగవల్లుల పోటీ జరుగుతుంది. ఇంత అందమైన ముగ్గుల్ని బహుశా పల్లెటూళ్ళు మాత్రమే కనిపిస్తాయి. పల్లెల నుండి పట్టణాలకు వెళ్ళిన తర్వాత సహజంగా ఈ కల్చర్ అంతా మిస్ అయిపోతున్నాం. ఎందుకంటే ఇంటి ముందు వాకిళ్ళలో కూడా కొంచెం నీళ్లు చల్లేవాళ్ళు కూడా లేరు. పని వాళ్ళు ఎవరైనా ఉంటే పైపుతో నీళ్లు మాత్రమే చల్లుతారు. కానీ కోనసీమలో ఉన్నటువంటి ఆత్రేయపురంలో ఉన్నాను. ఆత్రేయపురంలో ఉన్న ఈ రంగురంగుల ముగ్గులు, అందమైన ముగ్గుల్ని అచ్చమైన పల్లెటూరు ఆడపడుచులు పెడితే ఎంత అందంగా ఉంటుందో. రోడ్డు మీద పెడుతున్నారు కానీ తెల్లవారిన తర్వాత సంక్రాంతి సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు దర్శనమిస్తాయి. ఒక్కసారి మనము ఒక్కొక్క ముగ్గుని కనుక పరిశీలించి కరెక్ట్గా చూస్తే సంక్రాంతి పండగ ఎలా జరుగుతుందో అచ్చు అలాగే మొత్తం అంతా ఇక్కడ ముగ్గుల్లోనే ప్రతిబింబజేస్తున్నటువంటి వాటిని చూడొచ్చు. అమ్మవారిని ప్రదర్శనతో పాటుగా మరో పక్క చూస్తే ప్రతి ముగ్గులోనూ పల్లెటూళ్ళల్లో చిన్న ఇళ్ళు ఎలా ఉంటాయి, ధాన్యాన్ని తీసుకొచ్చే ఎడ్ల బళ్ళు ఎట్లా ఉంటాయి, పాడి పంటలు, అమ్మవారికి ఇచ్చే అంటే సారే, తర్వాత గొబ్బెమ్మలు, భోగి పిడకలు, ప్రతి దాన్ని చాలా అందంగా అద్భుతంగా ఈ కళ బహుశా మనం ఆ సిటీలోకి వెళ్తే ఎక్కడ కనిపించదు. అందరూ చదువుకునేటప్పుడు పల్లెల్లో పుట్టినప్పుడు పల్లెల్లో ఉంటారు, చదువుకునేటప్పుడు రోజులు మారుతున్న కొద్దీ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. కానీ మన మూలాలను మర్చిపోకూడదు అనేది ఖచ్చితంగా ఇట్లాంటి అందమైనటువంటి ముగ్గుల ద్వారా కూడా కనిపిస్తుంది. ఒక్కొక్క ముగ్గు చూస్తుంటే చాలా విచిత్రం అనమాట. వీటన్నింటిని చూస్తుంటే అలా ఇది సాధ్యమేనా? కానీ ఒక్కొక్క ముగ్గు వేస్తున్నటువంటి దగ్గర మనం అనుకుంటాం ముగ్గులు ఆడవాళ్ళు మాత్రమే వేస్తారా అంటే, కానీ అక్కడ మనం చూస్తే ఒక అతను అంటే వాళ్ళ ఇంట్లో వైఫ్కి, సిస్టర్స్కి, వాళ్ళ మదర్ ఎవరు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినా వాళ్ళకి సహకరిస్తూ చాలా అందమైనటువంటి ముగ్గులను అయితే వీళ్ళందరూ ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే సంక్రాంతికి ముందుగానే హాలిడేస్ రావడంతో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో అటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇప్పటికే కోనసీమ జిల్లాలకు చేరుకున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి ఈ ముగ్గుల పోటీ ఇంచుమించుగా రోడ్డు వైపు 1 కిలోమీటర్ పొడవునా జరుగుతున్నాయి. బహుశా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో తెలియదు కానీ మనం అక్కడ చూసాం ఒక ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందనేది. ఇక్కడ చూస్తే అమ్మవారితో పాటు ఒక రైతు ముఖ్యంగా చూస్తే కోనసీమ జిల్లాలో పాడి పంటలకు ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాటిని ముగ్గులను కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకొక ముగ్గు అయితే ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా మహిళా సాధికారిత, ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, స్వశక్తితో ముందుకు వెళ్ళాలనే దాన్ని ఈ ముగ్గులో చాలా అందంగా చూపించారు. చూపించడం ఒక్కటే కాదు, దీన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ముగ్గుని ఇంత అద్భుతంగా డిజైన్ చేస్తున్నటువంటి వాళ్ళలో మహిళా సాధికారిత కోసం అమ్మాయిలు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే విధంగా కష్టపడుతూ వీటిని చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కూడా చూస్తే ప్రతి చోట వెళ్తున్నటువంటి వాళ్ళు నిలబడి అసలు ఈ ముగ్గులు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏంటి, ఒకసారి అందమైన ముగ్గుల్ని పెడుతున్నటువంటి వాళ్ళని, అద్భుతమైనటువంటి ముగ్గుల్ని చూస్తున్నటువంటి వీళ్ళని కూడా అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. ఎట్లా ఉన్నాయండి ఇవన్నీ చూస్తూ ఉంటే? అసలు ప్రింట్ వేసినట్టుంది. మేమే షాక్ అయిపోతున్నాము. ఎందుకంటే ఇలా సిటీలో ఎక్కడ ఎప్పుడు ఇలాంటి ముగ్గులు కానీ చూసింది లేదు. అసలు చూడడం కాదు, ఇంత ముగ్గులు ఉన్నాయి, మీరు పెట్టగలరా? అసలు ఏమన్నా ట్రై చేయగలరా కనీసం? పాసిబుల్. మేమైతే అసలు నడుము పడిపోతుందని చెప్పొచ్చు. అసలు వీళ్ళ హార్డ్ వర్క్కి, వీళ్ళ ఇంట్రెస్ట్కి, ఆ పెట్టే ముగ్గులకి అసలు హ్యాట్స్ ఆఫ్ నిజంగా. మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, అంటే ముగ్గు పెట్టడం వేరు, కనీసం వాళ్ళు అక్కడ డిజైన్లో బొమ్మలు కూడా వేసేస్తున్నారు మొత్తం అన్ని. అవి చూసేలోపు ఇంకొక ముగ్గు బాగా అనిపిస్తుంది. అసలు ప్రతి ముగ్గు ఒకటి దీన్ని చూసి దానికి వెళ్ళేలోపు ఇది అనిపిస్తుంది, మళ్ళీ ఇది అనిపిస్తుంది. చాలా బాగున్నాయి అసలు, ఒక ముగ్గుని మించి ఇంకొకటి. వాళ్ళు అసలు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇలా ఉంటుంది అసలు అనుకున్నారా మీరు? వచ్చేటప్పుడు అందరూ కోనసీమ వెళ్తారు, కోడి పందాలు చూస్తారు, పల్లెటూళ్ళలో బాగుంటుంది అని వినడమే కానీ వచ్చి చూసే వరకు ఇట్లా ఉంటుంది అనిపించిందా? అంటే
యాక్చువల్లీ మాది ఇక్కడే ఆంధ్రానే. నేను మా కజిన్ని తీసుకొచ్చాను ఇక్కడికి. తన ఎక్స్‌పీరియన్స్ అసలు ఎలా ఉందో తన మాటల్లోనే వినాలి. సో ఇవన్నింటిని చూస్తుంటే నిజంగానే అంటే ఇంటి ముందు ఇప్పుడు ఎవరు ముగ్గులు పెట్టేవాళ్ళు లేరు. పని వాళ్ళు వాటర్ చల్లేసి ఇంటి ముందు సరిపెట్టేస్తున్నారు. అదేగా చూస్తున్నారు. మరి దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇది వాట్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అనేది ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది. వచ్చే ముందు కూడా నేను అనుకోలేదు ఇంత బాగుంటుంది అని చెప్పి. వచ్చాకే నేను అసలు చాలా షాక్ అయ్యాను. అండ్ వీళ్ళది యాక్చువల్లీ ఇక్కడే రావులపాలెం. సో వీళ్ళు నన్ను తీసుకొచ్చారు ఇవన్నీ చూపిద్దామని చెప్పి. ఇక్కడ చాలా అంటే ఈ ఇంత అద్భుతమైనటువంటి థీమ్‌ని డిజైన్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఒకసారి వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అనుకుంటా బహుశా. వీళ్ళని అంటే ఎక్కడ అడుగు పెట్టాలన్నా కూడా కొంచెం కష్టమే. ఏ ముగ్గుని డిస్టర్బ్ చేయాలన్నా. ఏంటి మొత్తం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. ఎందుకు ఈ ఆలోచన? అంటే అసలు ఇలా చేయడానికి అంటే ముగ్గులోనే మొత్తం అంతా చూపించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? చెప్పు. చెప్పరా వర అసలు అట్లా ఇలా ఎందుకు అనిపించింది చేయడం? అంటే జస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత గురించి తెలియచేద్దామని అనుకున్నాం. సో అక్కడ ట్రోఫీ పట్టుకున్న అమ్మాయి ఒక అచీవ్మెంట్కి నిదర్శనం. ఇక్కడ ఒక సోల్జర్ ఉన్నారు కదా, ఆమె ధైర్యానికి నిదర్శనం. ఆమె చదువుకుంటున్నారు కదా, సో సమాజంలో చదువుకుంటే మనకి మర్యాద ఉంటుంది, వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని ఒక ఆలోచన. అండ్ ఇక్కడ మనం లక్ష్మీదేవిని ఎందుకు పెట్టామంటే ఈమె మనకి ధైర్య స్త్రీలోని ఒక శక్తి శక్తి స్వరూపం. శక్తి స్వరూపం. ఉంటుందని చెప్పి ఒక సింబాలిక్ గా అమ్మవారిని కూడా సెట్. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఇంత అద్భుతంగా డిజైన్ చేసినారు. మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ సో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి లైన్లో ఉన్నటువంటి మొత్తం ముగ్గులన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఇక్కడ ముగ్గుల పోటీ అనేది జరుగుతుంది. ఇప్పటికే కోనసీమ ప్రాంతానికి సంబంధించి ఎంతోమంది ఇక్కడికైతే కోనసీమ ప్రాంతానికి చేరుకున్నారు. డిఫరెంట్ ప్లేసెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా చూస్తే ఈ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా చూసి అంటే మనం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒకరితో మాట్లాడితే ఇంతసేపు వాళ్ళ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నడుములు కూడా పడిపోతాయని. వాస్తవంగా ఒక్కొక్క ముగ్గు పెట్టాలంటే 2 నుంచి 3 గంటల సమయం ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్ టైంలో ఈ ముగ్గుల కాంపిటీషన్లో పూర్తి చేయాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చినటువంటి ముగ్గుకి ఇంచుమించుగా వీళ్ళు కష్టపడిన దానికి 20,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశారంటే దీనికోసం వీళ్ళంతా ఎంత కష్టపడుతున్నారనేది ఒక రంగుల ప్రపంచాన్ని కొత్త ఆ రంగులు మొత్తం అన్నింటినీ కూడా ఇక్కడ చూపించేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో సిస్టర్స్ ముగ్గులు వేస్తుంటే వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వీళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కోనసీమలో ఉన్నటువంటి ఆత్రేయపురంలో జరుగుతున్న ఈ ముగ్గుల కాంపిటీషను ఇది ఒక పోటీగా కాదు, వాళ్ళలో ఉన్నటువంటి కళను బయటికి తీసేదిగా కనిపిస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనని పక్కాగా వాళ్ళు డిజైన్ చేసి ఆ ముగ్గు వేస్తున్న దాంట్లో గీయడం వేరు, ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది అంటే డిస్టర్బ్ కాకుండా ముగ్గుల్ని ఇంత అద్భుతంగా వేయడం వేరు. అదే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా తెలుగు వాళ్ళ లోగిళ్లలో ఇంత అద్భుతమైనటువంటి అందమైన ముగ్గులు ఈ సంక్రాంతి నెలలోనూ ముఖ్యంగా ఈ 3 రోజులు ఎక్కువగా కనిపిస్తాయి. వచ్చినటువంటి వాళ్ళకి కొత్త అనుభూతినివ్వాలి. ఆ అనుభూతితో ప్రతి ఒక్కళ్ళు సంవత్సరం పాటు జ్ఞాపకాలని నింపుకుని మిగిల్చుకుని మళ్ళీ తిరిగి వాళ్ళు పనిచేసే చోటకి వెళ్ళాలనేది కోనసీమ ప్రజలు ముఖ్యంగా ఇట్లాంటి కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన. అదే అద్భుతమైన రంగోలీ కాంపిటీషన్కి కారణమైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసుకున్నటువంటిది స్పష్టంగా చూడొచ్చు. సంక్రాంతి ముగ్గుల పోటీలో సంక్రాంతి మొత్తాన్ని ఒకే ఒక్క ముగ్గులో చూపించడం చాలా కష్టం, అది కూడా అత్యంత స్పష్టంగా. బహుశా ఇంత అందమైన ముగ్గుల్ని కోనసీమ ఆడపడుచులు మాత్రమే వేయగలరు అని అంటే చూసేవాళ్ళు కూడా చూడడంతో పాటు ముగ్గులు వేసేవాళ్ళు కూడా ఈర్ష్యపడేలాగా ఇక్కడ అన్ని ముగ్గులు కనిపిస్తున్నాయి. ఒకసారి మనము ఇక్కడ ఉన్నటువంటి ముగ్గుని కనుక ఒకసారి మనం చూస్తే ఈ ముగ్గులో నవధాన్యాలు కనిపిస్తున్నాయి. అంటే రైతులు పండించే పంట మొత్తం అంతా ఇక్కడే ఉంది నవధాన్యాలు. మరో పక్క చూస్తే పతంగులు, అంటే సంక్రాంతి అనేసరికి ఖచ్చితంగా మనము గాలిపటాలు ఎగరేస్తాం, గాలిపటాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. భోగి మంటలు కనిపిస్తుంది, హరిదాసులు ఉన్నారు, గంగిరెడ్లు ఉన్నాయి, రైతు కోడి పందాలు. ముఖ్యంగా చూస్తే కోనసీమకు ప్రతీకగా కనిపించే కొబ్బరి చెట్లతో పాటు ఆత్రేయపురం పూతరేకులు, ముఖ్యంగా ఇక్కడ పండే అద్భుతమైనటువంటి అరటి పళ్ళు,
ఇవన్నింటినీ ఒకే ముగ్గులో చూపించడం చాలా అద్భుతం అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రాంతపు ఎమ్మెల్యే బండారు సత్యానందరావుని అసలు ఎటు నుంచి ఎటువైపు చూస్తున్నారో, ఎటు నుంచి చూసినా మనిషి ఒకేలాగా, ఇది హ్యాండ్మేడ్ మొత్తం అంతా చేతితో ముగ్గుని గీయడం అనేది, అంటే మన దగ్గర ఏదైనా ఒక చాకు ఉంటే దాంతో సహజంగా గీయడం వేరు, ముగ్గుతో వేయడం వేరు. అంత అద్భుతంగా ఇక్కడ ముగ్గునైతే ప్రదర్శించినటువంటిది. వెళ్ళే వచ్చే వాళ్ళందరూ కూడా కళ్ళు తిప్పుకోని విధంగా అద్భుతమైనటువంటి ముగ్గుల కాంపిటీషన్ పేరు చెప్పి, బహుశా ఈ ప్రాంతానికి అంటే ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళైతే కాదు, సంక్రాంతి మొత్తం ఒకే చోట చూడండి. ఎందుకంటే చాలా రీల్స్లో చూస్తున్నాం, ముఖ్యంగా ఇన్స్టాలో చూస్తున్నాం, యూట్యూబ్లో ఎన్నో రీల్స్ వస్తున్నాయి. మా ప్రాంతానికి రండి, కోనసీమకి రండి, ఇక్కడ సంక్రాంతి ఎలా ఉంటుందో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అంటే పంటలను చూడండి, ఆ ఫుడ్ చూడండి అని అన్నింటినీ చాలా ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక ముగ్గుని చూస్తే చాలు సంక్రాంతి మొత్తం అంతా ఎక్కడుందో అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఈ ముగ్గుని డిజైన్ చేసిన ఆమె ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడుగుదాం. మీరు ఈ ఊరేనా లేకపోతే ఈ ముగ్గుల కాంపిటీషన్ కోసం ఇక్కడికి వచ్చారా? కాదండి, బుర్లంక అండి, కడియపులంక దగ్గర బుర్లంక. అంటే ఎంత టైం తీసుకుంది మీరు ఈ ముగ్గు వేయడానికి? 2 hours ఎగ్జాక్ట్లీ అండి, 2 hours పట్టింది. అంటే అసలు ఈ కాన్సెప్ట్ ఎట్లా ఆలోచన వచ్చింది? మొత్తం ఒక్కరే చేశారా, మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? నేను ఒక్కదాన్నే అండి, నవధాన్యాలు అవి మా పాప హెల్ప్ చేసిందండి. అంటే ఒకే ముగ్గులో హరిదాసు, గంగిరెద్దులు, కోడి పందాలు కూడా ఇక్కడ వేసారా మొత్తం అన్ని? అవునండి, సంక్రాంతి అంటేనే అది కదండి. అంటే అసలు చేతితో ఇంత అంటే పర్ఫెక్ట్గా ఎట్లా మీరేమైనా చాక్తే ఏమైనా గీసారా? కలర్ చాక్స్ అవన్నీ అంటే అంటే అంత పర్ఫెక్ట్ ఎట్లా వచ్చింది? కలర్స్తోనే అండి, కలర్స్తో వేసానండి. నేను పోర్ట్రేట్స్ వేస్తానండి, సో అలవాటు మీద వేసాను అనమాట. ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం, ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చి ముగ్గుల కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశారు? లాస్ట్ ఇయర్ వచ్చానండి, ఈ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేయాలనిపించింది, వచ్చాను. సో చాలా అద్భుతమైన ముగ్గులు మనమైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది కూడా వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు. ఏమన్నా ముగ్గు చూసారు? చాలాసేపు నుంచి చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది చూస్తే? చాలా బాగుంది ముగ్గు. ఇంత నీట్గా ప్రతి ఒక్కటి కోనసీమని రిప్రజెంట్ చేసే ప్రతి ఒక్కటి చూపించడం అనేది చాలా అందంగా అనిపిస్తుంది. తన కష్టానికి మెచ్చుకోవాలనిపిస్తుంది. మీరు కనీసం ట్రై చేయగలరు ఇట్లాంటి ముగ్గుని? అసలు కొంచెం ఏదో చిన్న చిన్న ముగ్గులు వేయగలను, కానీ ఇంత పెద్ద ముగ్గులు అంటే చాలా కష్టం. ఏమనిపిస్తుంది చూస్తే? అసలు ఎప్పుడన్నా ముగ్గులు వేయడం వచ్చా, డిజైన్ చేయడం మాత్రమే వచ్చా? డిజైన్ చేయడమే వచ్చు. ఎప్పుడన్నా ముగ్గులు వేసావా నువ్వు? కొన్నిసార్లే వేసా. చూస్తే ఏమనిపిస్తుంది? ఎట్లాది బాగుందా? బాగుంది. ఏమనిపిస్తుంది ముగ్గులు చూస్తుంటే? చాలా బాగున్నది. అసలు ఇంత అద్భుతం నా అంటే చూసే మాకే అద్భుతం అంటుంది. వచ్చేవాళ్ళు ఫోటోలు తీస్తున్నారు, వీడియోస్ తీస్తున్నారు. చాలాసేపటి నుంచి ఉన్నారు కదా, అంటే కేవలం ఇంక వేరే చూడాలనిపించుతుంది, ఇక్కడ ఆగిపోయారు? ఇక్కడే ఆగిపోయేలా చేసిందండి ముగ్గు. ఫస్ట్ ఎమ్మెల్యే గారిని చూస్తేనే ఇక్కడ ఆగిపోవాలనిపించింది. అండ్ తిను ఒక్కతే ఉంది కదా అని మా వదిన హెల్ప్ కూడా చేశారండి. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ముగ్గును చూస్తే ఒకే ఒక్క పర్సన్ మొత్తం అంతా అంటే ఇంత అద్భుతంగా ముగ్గుల కాంపిటీషన్లో దీన్ని ఒక కాంపిటీషన్ కంటే తనలో ఉన్నటువంటి ఆర్ట్ని మెచ్చుకోవచ్చు. ఒకటే కాదు, ఇక్కడ కోనసీమ ఆడపడుచులు వేస్తున్నటువంటి ప్రతి ముగ్గుని కనుక మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతం అనే చెప్పాలి. వరుసలో ఎక్కడ చూసినా కళ్ళు తిప్పుకోవడానికి లేదు. ప్రతి ముగ్గుని ఎన్ని కలర్స్, ఇన్ని రంగుల్ని అంటే కలర్ కాంబినేషన్ కూడా ప్రతి కలర్ని రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్గా కలర్స్ అన్నింటినీ ఇక్కడ తీసుకొస్తున్నాం. మనం సహజంగా చూస్తూ ఉంటాం, మనం ఒక కంప్యూటర్ ఆన్ చేస్తానో మొబైల్లోనో కావాల్సిన కలర్ మిక్సింగ్ చేస్తాం, కానీ చేతితో కలర్స్ని కూడా మిక్స్ చేసి చాలా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి వాటిని ఈ ముగ్గులన్నింటినీ కూడా చూడొచ్చు. ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ సహజంగా మనం తెలంగాణలో చూస్తూ ఉంటాం, బతుకమ్మ టైంలో ఎలా అయితే బతుకమ్మని చాలా డిజైన్ చేస్తారో పువ్వులతో, అదేవిధంగా ఇక్కడ కూడా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబింపజేస్తూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచాలి అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కోనసీమ ముగ్గుల పోటీలో కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా అద్భుతం అనే చెప్పాలి. ఒక్కొక్క ముగ్గు నుంచి ఇంచుమించుగా 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఒక్కొక్కరికి అంటే స్నేహితులు, కుటుంబ సభ్యులు హెల్ప్ చేస్తున్నారు. ఒక్కొక్కరు టోటల్గా వాళ్ళే కష్టపడి ముగ్గునేస్తున్నారు. అట్లాంటిది ఈ కోనసీమ ముగ్గుల పోటీలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసుకి ఏది నచ్చితే
అదేవిధంగా సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి, పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, పండగ మొత్తాన్ని వాళ్ళు వేసే ముగ్గుల్లో చూపించాలనేది ఇక్కడ జరుగుతున్న ముగ్గుల పోటీలో కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కోనసీమలో 3 రోజుల ముందే సంక్రాంతి వచ్చింది అనేలాగా జరుగుతున్నటువంటి ఈ ముగ్గుల పోటీ ఇప్పుడు చూస్తే ఎవరు చూసినా ముగ్గుల దగ్గర ముందుకు వెళ్ళిపోకుండా ఆగిపోతూ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మొబైల్లో వీడియోస్, ఫొటోస్ తీసి బంధిస్తున్నారు. అంత అద్భుతంగా కోనసీమలోని ఆత్రేయపురంలో ఈ ముగ్గుల పోటీ అయితే జరుగుతుంది.